శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమ. ఇందూరు నగరంలో ఈశాన్య భాగములో స్వయంభూగా వెలిసి భక్తుల కొంగు బంగారమై ఉన్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి మాఘమాసం రాగానే స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులతో సహా కంఠేశ్వర వాసులు పుర ప్రముఖులందరూ కూడా ఎదురుచూసేటటువంటి మహాజాతర కార్యక్రమం. ఇందులో భాగంగా వసంత పంచమి నుండి మొదలుకొని అష్టమి వరకు కూడా 5 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగినాయి. ఇంతకుముందు కూడా 3 రోజులు నిర్వహిస్తూ వచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం నుండి 5 రోజులు బ్రహ్మోత్సవాలుగా ప్రకటించి నిర్వహిస్తున్నాము. వసంత పంచమిని పురస్కరించుకొని నిన్న శుక్రవారం రోజున గణపతి గౌరీ పూజ, పుణ్యవాచనము, నవగ్రహ స్థాపన, అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా చతుర్థలింగ భద్ర మండపం ఏర్పాటు చేసి స్వామివారు గంగా పార్వతీ సమేతంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని ఆవాహనం చేయడం జరిగింది. 5 రోజులలో భాగంగా నిన్న స్వామివారి ఆవాహిత దేవతా పూజ, హవనము, స్వామివారికి రుద్రాభిషేకము, భక్తులందరికీ దర్శన అవకాశాలు కల్పించినాము. ఈ రోజున ఆవాహిత దేవతా హవనము, పూజ, చండీ హవన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంకాలం ప్రదోష పూజ నిర్వహిస్తూ మంగళహారతి మంత్రపుష్పంతో ఈరోజు ఆలయం మూసివేయడం జరుగుతోంది. రేపు రథసప్తమి. ఇది ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించినటువంటి రోజు రావడం చాలా విశేషం. ఈ రోజున ఉదయం 5 గంటలకు స్వామివారికి అవభృత రుద్రాభిషేకంతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఆవాహిత దేవతా పూజ, హవన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. సాయంకాలం 5 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతోంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని, అలాగే పుర ప్రముఖులు కూడా అందరూ పాల్గొని స్వామివారికి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. తెల్లవారుజామున అష్టమి రోజున సోమవారం వస్తుంది. అది కూడా పుష్కరిణిలో స్వామివారికి అవభృత అభిషేక కార్యక్రమాలు, చక్రతీర్థం నిర్వహించడం జరుగుతోంది. తర్వాత స్వామివారిని ఆలయానికి తీసుకొని రావడం జరుగుతోంది. నైవేద్యము, మంగళహారతి మంత్రపుష్పంతో ముగుస్తుంది. మరి నవమి రోజున, మంగళవారం రోజున రుద్రహవన కార్యక్రమం, ఆవాహిత దేవతా హవనము, పూజ నిర్వహిస్తూ పూర్ణాహుతి, మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ సోమవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఉండకుండా అది మంగళవారం రోజున పూర్ణాహుతితో అన్నదానం చేయాలి, గోదానం చేయాలని శాస్త్ర ప్రకారం ఆ రోజున మహాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇది ఈ బ్రహ్మోత్సవ విశేషాలు. ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా ఆలయ అర్చకులు మరియు ఈవో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఇట్టి కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులు విచ్చేసినప్పుడు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి వసతి కానీ, విద్యుత్ దీపాలంకరణ కానీ, మెడికల్ ఎమర్జెన్సీ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతోంది. అలాగే భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని తరించగలరని తెలియజేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ హర, శంభో శంకర.